ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా 19 ప్రతి క్షణం ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం. 4 మండలాలకి సంబంధించిన సర్పంచ్లందరికీ కూడా స్వాగతం. మీది 4th బ్యాచ్, ఇది ట్రైనింగ్స్ నడిపిస్తున్నాము. ఇప్పటికే 3 బ్యాచెస్ సక్సెస్ఫుల్ గా నేర్చుకుని వెళ్ళారు. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే చాలా మంది ఫస్ట్ టైం సర్పంచ్ ఉన్నట్టున్నారు. ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఒకసారి చేతెత్తండి. ఫస్ట్ టైం? ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ టైం ఉన్నారు అంటే మీరు నేర్చుకోవడానికి చాలా ఉంది, మీకు ఊరికి మంచి చేయాలి అనే ఉత్సాహం కూడా మీకు చాలా ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే నేర్పిస్తున్నారో మీరు పగడ్బందీగా మొత్తం నేర్చుకోండి. ఎందుకంటే ఏది అమలు చేయాలన్నా మనం చట్ట ప్రకారమే, మీరు పదవిలో ఉన్నారు కాబట్టి చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీరు కరెక్ట్ గా ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేది కరెక్ట్ గా మీరు నేర్చుకోవాలని కోరుతున్నాను. రెండోది, మీకు ఉన్న ఫండ్స్ ని మంచిగా ఎట్లా వినియోగించుకోవాలి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి అన్లిమిటెడ్ ఫండ్స్ ఉండవు. ఉన్న ఫండ్స్ తోనే మనము ప్రయారిటైజ్ చేసుకొని ఏ పనులు ఫస్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్, ఇప్పుడు మనకి జీపీ ఫండ్స్ ఉంటాయి, నరేగా నుంచి ఈజీఎస్ లో వచ్చే ఫండ్స్ ఉంటాయి, ఎస్బిఎం కింద ఉంటాయి, 15th ఫైనాన్స్ ఫండ్స్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క దానికి మనము ఉపయోగించుకోవడానికి ఉంటుంది. సో ఇవన్నీ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఊర్లో ఉన్న సమస్యల్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లాంటి ఫండ్స్ వాడి సాల్వ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చాలా క్లారిటీ ఉంటుంది. సో మీరు మంచిగా నేర్చుకొని మీ ఊర్లో అందరికీ కూడా సేవలు అందియాలనేది కోరుతున్నాము. డెఫినెట్ గా మా సైడ్ నుంచి కూడా మీకు కావాల్సిన సహాయం మేము చేస్తూ ఉంటాము టైం టు టైం. అండ్ వచ్చే సమ్మర్ సీజన్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఊర్లో జరుగుతున్న ఉపాధి హామీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు దగ్గరుండి మీరే అవి కంప్లీట్ అయ్యేలాగా చూడాలి. ఎందుకంటే మనకి ఒక నెలే ఉంది, ఈ మార్చి నెలలోనే మనకు కావాల్సిన జీపీ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, స్కూల్ టాయిలెట్స్, స్కూల్ కాంపౌండ్ వాల్స్ ఇప్పటికే జిల్లాలో 100 కోట్ల వరకు మనం శాంక్షన్స్ ఇచ్చుకున్నాం. ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి అంటే మీరు ముందుండి సర్పంచ్లుగా మీ పంచాయత్ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీరాజ్ ఏఈస్తో కోఆర్డినేట్ చేసుకుని మీరు కంప్లీట్ చేపియాలి అనేది కోరుతున్నాము. రెండోది, రాబోయే ఎండాకాలానికి సంబంధించిన వాటర్ సప్లై గురించి కూడా పోయిన నెల మీరు కూడా చూసి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్డ్లో తిరిగి మన పంచాయత్ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈస్ అందరూ కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పంప్ సెట్లు కానీ బోర్లు కానీ పనిచేయట్లేదు అనేది కూడా గుర్తించారు. ఆల్రెడీ ఒక 2 వారాలు మొత్తం డ్రైవ్ లాగా చేశారు. వాటిల్లో కొన్ని ఇప్పటికే రిపేర్స్ దాదాపు మన రివ్యూ చేస్తే 50% రిపేర్లు ఆల్రెడీ కంప్లీట్ చేశాము అని చెప్పారు. ఇంకా రిపేర్లు కొన్ని పెండింగ్ ఉన్నట్టున్నాయి. సో మీరు ఫస్ట్ అది టాప్ ప్రయారిటీగా, మీకు ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కలెక్షన్ వస్తుంది జీపీకి ఈ నెల. సో వచ్చిన డబ్బులు ఫస్ట్ మీరు డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో రిపేర్లన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.